ఇప్పుడు నీతో పాటు సాయిని కూడా తీసుకెళ్లి మళ్ళీ ఇద్దరి లైఫ్ ని నాశనం చేసుకుంటారా? సినిమాలే వద్దు, ఇక్కడే ఏదైనా పని చేసుకొని ఉండమని చెప్పగా సాయి మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో ఇంట్లో వారు తమకి 1 year టైం ఇచ్చి హైదరాబాద్ కి పంపించారు. అలా హైదరాబాద్ కి వెళ్లిన ప్రసాద్ సాయి కృష్ణానగర్ లో స్టే చేయగా అప్పటికే శకలక శంకర్ జబర్దస్త్ చేస్తూ టీమ్ లీడర్ గా ఫేమస్ అవడంతో తన ద్వారా ఏదైనా లీడ్ దొరుకుతుందేమో అని సాయిని తీసుకెళ్లి శకలక శంకర్ కి పరిచయం చేయగా సాయి తన దగ్గర ఉన్న స్టోరీని అతనికి చెప్పడంతో అందులో స్టఫ్ లేదని, సినిమా చేయడానికి సరిపోదని, కానీ నీకు రైటర్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నా టీమ్ కి స్కిట్స్ రాయమని చెప్పగా ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తే సినిమాల్లో ట్రై చేద్దు అని ఎంకరేజ్ చేయడంతో సాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా సాయి మొదటిగా 3 స్కిట్స్ ని రాయడం, వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో ఆ తర్వాత సాయి పటాస్, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకి కూడా స్క్రిప్ట్ రైటర్ గా ఛాన్స్ వచ్చి బిజీ అవ్వగా ప్రసాద్ మాత్రం ఎలాంటి ఛాన్సులు లేక ఇకపై హైదరాబాద్ లో ఉంటే తనకి ఎటువంటి ప్రయోజనం లేదని తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ అదే సమయంలో